హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఈ రోజు క్లాస్ లో మనం పార్ట్నర్షిప్ అకౌంట్స్, డెత్ ఆఫ్ పార్ట్నర్, నెక్స్ట్ ప్రాబ్లం అంటే మనకి ఫస్ట్ ప్రాబ్లం ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి నేను. కంటిన్యూషన్ వచ్చేటప్పటికి 18th ప్రాబ్లము. ఇప్పుడు మనకి ఆ, అంటే అడ్మిషన్, రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్, తర్వాత మనకి ఫోర్త్ పార్ట్ లో డెత్. కంటిన్యూషన్ గా 18th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూషన్ లో ప్రాబ్లం నెంబర్ 19, ఓన్లీ డెత్ చూసుకుంటే కనుక సెకండ్ ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఓకే, 19th ప్రాబ్లం ఇది. ఒక్కసారి 19th ప్రాబ్లం చెప్పే ముందు 18th ప్రాబ్లం ఒక్కసారి చూద్దాం, 2 minutes. ఇదిగోండి, 18th ప్రాబ్లం లో మనకి ఏమడిగారు అంటే, ఇదిగోండి, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్, సీజ్ హైరర్స్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ అడిగారండి. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు మనం చేసేటటువంటి సమ్కి దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ బిఫోర్ ఛార్జింగ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఆ సంవత్సరము ఏదైతే ఉందో, ఎప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ 31st March 2022 బ్యాలెన్స్ షీట్ అండి ఇది. మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ కాదండి, డెబిట్ క్రెడిట్ అమౌంట్స్ ఇచ్చారు. అది ఎప్పుడుది? 31/12/2022ది. అయితే ఈ పార్ట్నర్ ఎప్పుడు చనిపోయాడు అంటే, మనం బ్యాలెన్స్ షీట్ వేసే ముందే, అంటే ఏంటి, 30/9/2021 అంటే సెప్టెంబర్ 2021లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత 6 నెలల తర్వాత బ్యాలెన్స్ షీట్ వేశారు. అయితే ఇక్కడ మనకి ప్రాఫిట్స్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ 3,12,000 ఉన్నాయి. అయితే ఈ సమ్లో ఏం చేశామంటే, ఇక్కడ 3,20,000 రూపీస్ ఉన్నాయి అంటే టోటల్ అందరు పార్ట్నర్స్ కి కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేశాము. ఎవరైతే చనిపోయాడో సీకేమో 6 months ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఎందుకు అంటే ఆయన September 21 వరకే ఉన్నాడు కాబట్టి. ఇంకా ఏ అండ్ బి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మొత్తం మీద మనం 12 months కి ఈ 3,12,000 ని మనం డిస్ట్రిబ్యూట్ చేసాము అందరికీ కూడా. అదొకటి అర్థం చేసుకోండి. అంటే ఇవి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అన్నమాట మనకి ఇక్కడ ఇచ్చారు అంటే. ఓకేనా, అదొక పాయింట్ ఇక్కడ మనకి. ఈ సమ్ లో ఎలా జరుగుతుంది అనే దాన్ని మనం చూద్దాము. అండ్ మీకు ఈ ప్రాబ్లం లో మనకి ఏమడిగారు, ఒక్క నిమిషం, స్ట్రక్ అయినట్టు. ఓకే, ఈ సమ్ లో ఏమడిగారు ఒకసారి చూద్దామండి. స్ట్రక్ అయింది ఏంటి? ఓకే, రైట్. ఏబి అండ్ సి. Okay, A, B, and C are partners in a firm sharing profits and losses as 3:2:1, and 3/6, 2/6, 1/6. Their balance sheet as on 31st March 2021 as follows. 31st 2021. ఓకే, ఆయన చనిపోయింది ఎప్పుడు ఒకసారి చూద్దామండి. ఆగస్ట్, పి డైడ్ ఆన్ August 2021, 2021 ఆగస్టు చనిపోయాడు. మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ ఆగస్టు తర్వాత, అంటే ఏంటి, అతను చనిపోయిన తర్వాత కూడా మనకి 31st March 2021 లో మనకి బ్యాలెన్స్ షీట్ ఇస్తే, అతను చనిపోయింది ఎప్పుడు అంటే బ్యాలెన్స్ షీట్ వేసిన తర్వాత, అంటే ఏప్రిల్, మే, జూన్, అంతేనా? ఏప్రిల్ 1st, మే, జూన్, జూలై, అంతే. 1st August అంటే 4 months అండి. బ్యాలెన్స్ షీట్ వేసి అయిపోయిన తర్వాత 4 months కి చనిపోయాడు. మనకి ప్రీవియస్ లెక్కలో 18th ప్రాబ్లంలో ఏం జరిగింది? 18th ప్రాబ్లంలో మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ 31/3/2022 అయితే అతను ఎప్పుడు చనిపోయాడు అన్నారు? 30th September అంటే 9th month 2021 లో చనిపోయాడు. డిఫరెన్స్ గమనించండి, ప్రీవియస్ సమ్ కి దీనికి డిఫరెన్స్ గమనించండి. 18th ప్రాబ్లములో బ్యాలెన్స్ షీట్ ఏమో 31/3/2022, అతను చనిపోయింది ఎప్పుడు అంటే బ్యాలెన్స్ షీట్ వేయడానికి ముందే సెప్టెంబర్ లో చనిపోయాడు. ఇప్పుడు సమ్లో ఏమైంది నీకు? మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ ఎప్పటిదండి? 31st March 2021 బ్యాలెన్స్ షీట్ ఇస్తే, ఓకే, అతను చనిపోయింది ఎప్పుడు అంటే ఆ బ్యాలెన్స్ షీట్ వేసిన తర్వాత 4 months ఉన్నాడు. అది 4 నెలలు ఉన్నాడు. డిఫరెన్స్ గమనించండి. ఎందుకంటే మీరు అంటారు ఏంటంటే, మేడం ఆ సమ్లో ఇలా చేశారు, ఈ సమ్లో ఏంటి అంటారండి. డిఫరెన్స్ గమనించండి. ఆ సమ్లో మనకి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో 3,12,000 రూపీస్ అందరికీ కూడా ఏబిసికి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసాము. సి చనిపోతే మనం సికి 6 months కే ఇచ్చామండి. ఏబికి మాత్రం టోటల్ మొత్తానికి ఇచ్చాము. దాన్ని కూడా మనం ఏంటి అంటే ఒక 6 months గా అలా డిస్ట్రిబ్యూట్ చేసుకుని టోటల్ ఇయర్ ప్రాఫిట్స్ వాళ్ళిద్దరికి ఇచ్చాము. డిఫరెన్స్ గమనించండి. ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఏమైనా బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయో లేదో చూద్దాము. రైట్, ఇది సమ్ము.
మిమ్మల్ని ఏమడిగారని చెప్తున్నాను ఒకసారి చూసుకోవాలి. మనల్ని ఏమడిగారంటే యు ఆర్ రిక్వైర్డ్ టు పాస్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ద అబౌవ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అమౌంట్ పేయబుల్ టు బీస్ ఎగ్జిక్యూటివ్స్ అకౌంట్. ఓకే, బీస్ ఎగ్జిక్యూటివ్స్ అకౌంట్ కి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనే దాని గురించి కనుక్కోమంటున్నాడు. అలాగే ఎంట్రీస్ మాత్రమే రాయమంటున్నాడు. ఓకే, సరే సమ్ చూద్దామండి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఏబిసి, తర్వాత జనరల్ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ముగ్గురికి కూడాను. పార్ట్నర్స్ లోన్ అకౌంట్ ఏ లోన్ తీసుకొచ్చాడంట సంస్థకి, అలాగే బి కూడా లోన్ తెచ్చాడు అంటే సంస్థ వీళ్ళకి ఇవ్వాల్సి ఉంది అమౌంట్ తిరిగి. సన్రీ క్రెడిటార్స్, నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, స్టాక్, డెటార్స్, బిల్స్ రిసీవబుల్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. నెక్స్ట్ బి డైడ్ ఆన్ 1st August 2021. His account is to be settled under the following items. Goodwill will be valued 3 years purchase of last 4 accounting years average profits. ఇక్కడ టైం బేస్ అని కానీ ఏమీ చెప్పలేదు. 4 సంవత్సరాల యావరేజ్ ప్రాఫిట్ మీద మనల్ని కనుక్కోమంటున్నారు. అయినా మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ మనకి 31/3/2021 కి ఇచ్చారండి. మనము ప్రతిదీ కూడా మనం యావరేజ్ ప్రాఫిట్ కనుక్కుందాము, ఫుల్ ఇయర్ ప్రాఫిట్ కనుక్కుంటే సరిపోతుంది. ఫుల్ ఇయర్స్ మీద మనం ప్రీవియస్ సమ్లో ఏంటి, అతను 9th month లో చనిపోయాడు. 9th month లో చనిపోయినప్పుడు మనం ఏం చేసాము అంటే అతను చనిపోయేదాకా చూడమన్నారు కాబట్టి మనం అంటే 6 months మన బ్యాలెన్స్ షీట్ వేసే ముందు అంటే 9th month లో చనిపోయాడు. ఓకే, దాని తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ వేసాము కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం ఏం చేసాము 31/3 ఎండ్ అయిపోతుంది అనుకుని మనం ట్రీట్ చేసుకుని 9th month కి అంటే 6 months కాలానికి అంటే ఎవ్రీ ఇయర్ కూడా హాఫ్ ప్రాఫిట్స్, ప్రీవియస్ ఇయర్ లో హాఫ్ ప్రాఫిట్స్, కరెంట్ ఇయర్ వి హాఫ్ ప్రాఫిట్స్ కలిపి అలా తీసుకున్నామండి 12 months ప్రాఫిట్స్ ని టైం బేస్ చేసుకుని, టైం బేస్ ఆధారంగా. ఇక్కడ ఏంటి అంటే మనకి అదేమి చెప్పలేదండి. మనం డైరెక్ట్ గా టోటల్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఇయర్స్ చూసుకుని అన్ని ఇయర్స్ మీద మనం ఎన్ని సంవత్సరాల ప్రాఫిట్స్ అన్ని యావరేజ్ చూస్తే సరిపోతుంది. గుడ్ అంటే ఎప్పుడు చేసేటట్టే అనమాట. ఇక్కడ ప్రాఫిట్స్ వర్ ఇదిగోండి 2017-18 1,35,000, ఇక్కడ ఏమంటున్నాడు 135 lakhs. ఓకే, తర్వాత 145 lakhs, తర్వాత 131 lakhs, తర్వాత 2020-21 లో 165 lakhs మనకు బ్యాలెన్స్ షీట్ వేసే డేట్ వరకు కూడా మొత్తం 4 years ప్రాఫిట్స్ ఇచ్చారు. యావరేజ్ ప్రాఫిట్స్ అన్నారు. యావరేజ్ ప్రాఫిట్స్ మనం ట్రీట్ చేసుకుని దాని ప్రకారంగా క్యాల్కులేట్ చేసి 3 years పర్చేస్ ఆ రకంగా మనం గుడ్ విల్ కనుక్కుందాం. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్ విల్ బి వాల్యూడ్ 250 lakhs, తర్వాత 240 lakhs. ఓకే, అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ ఎంట్రీస్ కోసము. తర్వాత ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ బీస్ షేర్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ 1/4/2021 టు 31/7/2021 ఏమండి ఓన్లీ మనం బీది మాత్రమే ఇచ్చి పంపించాలి. ఇవి ఎప్పటి ప్రాఫిట్స్ అంటే మన బ్యాలెన్స్ షీట్ వేసిన తర్వాత చనిపోయాడు ఇతను. ఎప్పుడు అంటే మనకి చూడండి 31st March 2021 తర్వాత ఇదిగోండి ఆగస్ట్ అంటే ఫస్ట్ ఏప్రిల్ టు మనం 30th జూలై వరకు తీసుకోవాలి. ఎందుకంటే ఆగస్ట్ 1st కాబట్టి అంటే 4 months కి ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేసి వెయ్యాలి. బ్యాలెన్స్ షీట్ వేసిన తర్వాత ఏదైతే డేట్ ఉందో మనకి ఎప్పుడైతే చనిపోయాడో దానికి 4 months కి ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ సంవత్సరంలో ప్రాఫిట్స్ అంటే మనకి ఇదిగోండి 2021 ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే. ఇగో చెప్తారు కూడా నీకు అసం చూడండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ వీస్ షేర్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ 1/4/2020 టు 31/7/2021. ఓకేనా, అది మనకి ఏప్రిల్ టు మనకి జూలై దీని వరకే చేయమన్నారు. ద ప్రాఫిట్స్ ఫర్ ద ఇయర్ ఎప్పటివి అంటే ఇదిగోండి విల్ బి టేకెన్ యాజ్ బేస్. 2020-21 ప్రాఫిట్స్ ఎంత అంటే 165 lakhs అని ఇచ్చారు సమ్లో మనకి కింద. ఓకే, దీని మీద మనం క్యాల్కులేట్ చేస్తాము. ఇంటూ ఏముందండి ఎన్ని నెలలకి 4/12 ఇంటూ అతని షేర్ వచ్చేటప్పటికి మళ్ళీ 3:2:1 లో మనకు చనిపోయింది బి కాబట్టి 2/6 ఇలా తీసుకుని మనం ప్రాఫిట్ అతనికి ఎంత ఇస్తామో అంత రాసుకుంటాం. దీనికి ఒక ఎంట్రీ చెప్తాను. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% పర్ యానం. అంటే ఇంట్రెస్ట్ ఎక్కడ మనకి లోన్ అంటే ఇదిగోండి పార్ట్నర్స్ లోన్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి ఈ బి లోన్ ఏదైతే ఉందో ఈ 20 lakh rupees ఇదిగోండి lakhs లో ఇచ్చారు లెక్క 20 lakh rupees మీద 6% పర్ యానం ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ కూడా మనం ఎన్ని నెలలకి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఓన్లీ 4 months. సో మనం ఇంట్రెస్ట్ ఏంటి 20 lakhs ఇంటూ మనకి 4/12 ఇంటూ 6% ఇలా క్యాల్కులేట్ చేయాలండి. తర్వాత ఏ సమ్ ఆఫ్ 50 lakhs టు బి పెయిడ్ ఇమ్మీడియట్లీ, మరి మొత్తం
మొత్తం మనం బికి ఎంత ఇవ్వాలో అంత కనుక్కున్న తర్వాత ఇమ్మీడియట్ గా 50 lakhs పే చేస్తున్నాము. మిగిలినదేమో ఎప్పుడు పెయిడ్ ఆన్ December 2021 టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% యానం. మిగిలింది ఏంటంటే డిసెంబర్ 2021 వరకు ఆగి 10% ఇంట్రెస్ట్ తో కలిపి పే చేస్తాము. దానికి మనం మళ్ళీ ఎంట్రీస్ రాసుకుంటాం అనమాట. రైట్, ఇది మనకి మొత్తం టోటల్ గా సమ్. అసలు బికి ఏమేమి అప్పచెప్పాల్సి వస్తుందండి? ఒకసారి మనం అంతా లెక్క అంతా చూసాం కదండి, మళ్ళీ చూడండి ఒకసారి. బికి ఏమేమి ఇవ్వాలండి? ఇదిగోండి, జనరల్ రిజర్వ్ ఒకటి ఇవ్వాలా. రైట్, బికి జనరల్ రిజర్వ్ ఒకటి వస్తుంది. క్లియరా? తర్వాత ఇంకా ఇదిగోండి, గుడ్ విల్ కి ఎంట్రీ రాసుకుంటామా? బికి వెళ్ళిపోతున్నాడు కదండి అతను, వీళ్ళు మిగిలిన వాళ్ళు గెయినింగ్ రేషియోలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు కాబట్టి కాంపన్సేట్ చేయాలి కాబట్టి గుడ్ విల్ ఒకటి ఇవ్వాలా. ఓకే, తర్వాత ఇంకేముంటుంది చూద్దాం మనం. రీవాల్యుయేషన్ లో వచ్చినటువంటి లాస్ ఆర్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేయాలా. 3 పాయింట్స్ వచ్చినాయా మీకు? ఏంటి? ఒకటి జనరల్ రిజర్వ్ ఒకటి, తర్వాత రీవాల్యుయేషన్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లేదంటే లాస్ అయితే కనుక మనం తగ్గించి చూపిస్తాము. తర్వాత ఇంకేమన్నా మనం గుడ్ విల్ ఒకటి. రైట్, తర్వాత అతనికి ఆ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలెన్స్ షీట్ వేసిన డేట్ తర్వాత 4 months ఉన్నాడు కాబట్టి ఆ 4 months సంబంధించి అతనికి వచ్చేటటువంటి పార్ట్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అంటే 4 months ప్రాఫిట్ ఒకటి ఇవ్వాలా. 4 items. తర్వాత ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో అతను లోన్ ఇచ్చున్నాడు సంస్థకి, దాని మీద 6% per annum 4 months కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఓకే, తర్వాత అతనికి ఇవన్నీ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఎంతైతే ఉందో ఆ అమౌంట్ లో నుంచి మనకి ఏంటి అంటే 50 lakhs పే చేసి మిగిలింది నెక్స్ట్ పే చేస్తారనమాట. చూద్దామండి ఒక్కొక్కటి ఏంటేంటి. ఒక నిమిషం అండి, ఇక్కడ ఏదో ఉంది, 1 minute. ఏమేం చెప్పానండి నేను? జనరల్ రిజర్వ్ ఒకటి, రీవాల్యుయేషన్ లో ప్రాఫిట్. ఓకే, రీవాల్యుయేషన్ లో ప్రాఫిట్, ఇంకా గుడ్ విల్, గుడ్ విల్ ఒకటి. రైట్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోను. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ప్లస్ ఇంకా మనకి ప్రాఫిట్స్. ఎన్ని ఎన్ని నెలల ప్రాఫిట్స్ అండి? 4 months ప్రాఫిట్స్. 4 months ప్రాఫిట్స్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇంతవరకు యాక్చువల్గా ఇవ్వాల్సినటువంటి అమౌంట్. ఓకే, ఇంకొక పాయింట్ ఉంది, అతని క్యాపిటల్, పీస్ క్యాపిటల్. ఆ క్యాపిటల్ కి ఇవన్నీ యాడ్ చేస్తాం. ఓకే, మనం ఒక్కొక్కటి కనుక్కొని వీటి కింద రాసుకుంటా వెళదాము. మనకి ఫస్ట్ ఎంట్రీ దేనికి రాస్తామండి? చూడండి ఒకసారి, రీవాల్యుయేషన్ ఎంట్రీ ఉంది కదండి. రీవాల్యుయేషన్ ఏమన్నారు ఇక్కడ? సెకండ్ పాయింట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ విల్ బి వాల్యూ 250 lakhs. తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ 240 lakhs అట. అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ 210 ఉంది కానీ 250కి చేయమన్నారు. అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ 255 ఉందండి, 240కి చేయమన్నారు. అంటే మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఏమో 40 lakhs కి మనం ఇంక్రీజ్ చేసి రాసుకోవాలి. ప్లాంట్ అండ్ మెషినరీ ఏమో ఒక 5 lakhs 15 lakhs డిక్రీజ్ చేసి రాసుకోవాలి. ఈ రెండు డిఫరెన్స్ 25 ఏమో మనం రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అకౌంట్ కి రాసుకుంటాం. అంటే మొత్తం మీద ఇది ఒక ఎంట్రీ, ఇది ఒక ఎంట్రీ, ఈ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ ఎంట్రీ, రీవాల్యుయేషన్ ప్రాఫిట్ మూడో ఎంట్రీ. మొత్తం మీద 3 ఎంట్రీస్ ఇక్కడ వచ్చేసినాయి కదండి. మనం డైరెక్ట్ గా నేను సమ్లోకి వెళ్ళిపోతున్నాను, నేనేమి రాయట్లేదు. ఎంట్రీస్ తెలిసిందేగా మనకి. అప్వర్డ్ అనగానే ల్యాండ్ అండ్ బిల్డింగ్ పెరిగింది కాబట్టి ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్ డెటార్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. రెండోది ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ డెటార్, మనం ప్లాంట్ అండ్ మెషినరీ తగ్గింది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ డెటార్ టు ప్లాంట్ అండ్ మెషినరీ. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ డెటార్ టు ఏబిసి. ఇది ఈ 3 ఎంట్రీస్ చూద్దాం ఒకసారి. చూడండి, ఫస్ట్ ఎంట్రీ ఏం రాశారంటే ఇదిగోండి, అప్వర్డ్ కదా, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్ డెటార్ టు రీవాల్యుయేషన్. ఇదిగోండి, రైట్. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ డెటార్ టు ప్లాంట్ అండ్ మెషినరీ 15. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ డెటార్ టు ఏ క్యాపిటల్, బి క్యాపిటల్, సి క్యాపిటల్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు. మనకి ఏ రేషియో అంటే 3:2:1 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారండి ఈ 25 lakhs ని. ఓకేనా, అది అయిపోయింది. తర్వాత మనకి నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? జనరల్ రిజర్వ్ ని ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తే జనరల్ రిజర్వ్ అకౌంట్ డెటార్ వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి, వాళ్ళ క్యాపిటల్ కలవాలి కాబట్టి ఇదిగోండి, జనరల్ అకౌంట్ డెటార్, జనరల్ రిజర్వ్ అకౌంట్ డెటార్ 165 lakhs. తర్వాత ఇదిగోండి డిస్ట్రిబ్యూట్ చేశారు, 3:2:1 లో డిస్ట్రిబ్యూట్ చేసి ఈ రకంగా వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఆ పాయింట్ కూడా అయిపోయింది. ఇక బ్యాలెన్స్ షీట్ లో పాయింట్స్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గుడ్ విల్ వాల్యుయేషన్ కి వస్తే, గుడ్ విల్ వాల్యుయేషన్ ఎలా చేస్తాము అంటే 4 years ఇచ్చారండి. ఇదిగోండి 4 years, 1,35,000. ఇదిగోండి 1,35,000 ప్లస్ 1,45,000 ప్లస్ 1,31,000 ప్లస్ తర్వాత ఎంతండి 165/4.
ఓకే, బై 4 ఎన్ని ఇయర్స్ ప్రాఫిట్, ఎన్ని ఇయర్స్ పర్చేజ్ అంటున్నాడు, ఇంటూ 3. సింపుల్ గా మనకు ఒక అమౌంట్ వస్తుంది కదండి. రైట్, మనం సమ్ లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇదిగోండి సేమ్ 135 lakhs, 145 lakhs, 131 lakhs, 165 lakhs బై 4, 144 lakhs వస్తుంది. 144 lakhs ని మల్టిప్లై చేస్తే 3తో 432 lakhs వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటండి 432 lakhs అనేది ఏంటి అంటే టోటల్ గుడ్ విల్, ఫార్మ్స్ టోటల్ గుడ్ విల్. దీన్ని మళ్ళీ ఏం చేస్తాం మనం, ఇంటూ బీస్ షేర్ 2/6 క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే అండి, 2/6 చేస్తే 1,144 lakhs వస్తుంది. ఓకే, అర్థమవుతుంది. టోటల్ సంస్థ గుడ్ విల్ 132 lakhs. దాన్ని 3:2:1 లో మనకి బి వెళ్ళిపోతున్నాడు కాబట్టి 2/6 వేస్తే 144 lakhs వస్తుంది. ఓకే, ఓకే, ఈ 144 lakhs ని మరి మనకి ఏ రేషియో కూడా ఇవ్వలేదండి. మనం మళ్ళీ న్యూ రేషియో ఓల్డ్ రేషియో అలా కనుక్కోవడానికి ఏమి ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ బీది తీసేస్తే మనకి ఏం మిగిలింది, ఇక 3:2:1 లో 3:1 మిగిలింది. ఈ రేషియోలో వాళ్ళిద్దరూ కూడా కాంపన్సేట్ చేస్తారు. అంటే 144 ఇంటూ 3/4 ఇలా చేసి వచ్చినటువంటి గుడ్ విల్ ఎంతైతే ఉందో అమౌంట్, ఓకే, మనం దానిని ఎంట్రీ రాసుకుంటాం. ఏం ఎంట్రీ రాసుకుంటాము అంటే ఇదిగోండి, ఎవరు కాంపన్సేట్ చేస్తున్నారు, ఏ క్యాపిటల్ అకౌంట్ డెటార్, బి క్యాపిటల్ అకౌంట్ డెటార్, సారీ బి కాదు కదండి, సి కదా, క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు బి వెళ్ళిపోయేటటువంటి వాడు ఇక్కడ మనం క్రెడిట్ చేసుకుంటూ రాసుకుంటాం. మొత్తం 144 lakhs. ఓకే, దాన్ని మనం ఈ 144 lakhs ఇంటూ 3/4, 1/4 ఎంత అయితే అంత అమౌంట్ ఇలా రాసుకుంటాం అనమాట. ఇది గుడ్ విల్ ఎంట్రీ. ఒకసారి మనం సమ్లోకి వెళ్ళిపోతాం చూడండి. ఇదిగోండి సమ్లో, ఇదిగో, ఓకేనా, ఇదిగోండి గుడ్ విల్ ఎంట్రీ. ఏస్ క్యాపిటల్ అకౌంట్, బీస్ క్యాపిటల్ అకౌంట్ టు సారీ సీస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు బి క్యాపిటల్ అకౌంట్. ఎలా వచ్చిందండి ఈ 108 అంటే 1,44 ఇంటూ 3/1, అలాగే 144 lakhs అండి, సారీ 1/4. ఇలా మనకి ఏం పర్సెంటేజ్ చెప్పినప్పుడు ఈ 3:2:1 లో ఇది పోతే 3:1 ఈ రకంగా మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. ఓకేనా, అయిపోయింది కదా అంతవరకు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏంటి అంటే ఇదిగోండి, ఇక్కడ చదవండి పాయింట్, థర్డ్ పాయింట్ ఏమన్నారో చూడండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ బీస్ షేర్ ఇన్ ద ప్రాఫిట్స్, ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ డేట్ 31/3/2021 ఇచ్చారు. దాని తర్వాత 4 months ఉన్నాడు. ఇదిగోండి 4 months. ఓకే, ఆ 4 months కి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. మరి ఏ ఇయర్ ప్రాఫిట్స్ అంటే మనకి చనిపోయే ముందు ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఉందో ఆ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్స్ చూసి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. అది ఎంత ఉందండి మనకి చనిపోయే ముందు, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇదిగోండి 2021 లో 165 lakhs. రైట్, ఇప్పుడు 165 lakhs ని ఎలా రాస్తాం మనము, ఇదిగోండి 165 lakhs ఇంటూ ఇంటూ 4 months ఉన్నాడు కాబట్టి 4/12 ఇంటూ అతని షేర్ ఎంత అంటే 2/6. ఎంత అమౌంట్ వస్తే అంతకి మనం ఎంట్రీ రాసుకుంటాము. ఏం ఎంట్రీ రాసుకుంటాము అతనికి మనం అంటే ఇక్కడ బాగా గమనించండి, పిఎన్ఎల్ అకౌంట్ రాయకూడదండి. ఒక టెంపరీ అకౌంట్ అంటే పిఎన్ఎల్ సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు, ఓకేనా, పిఎన్ఎల్ సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు. ఎందుకు అంటే ఇక్కడ మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఈయన చనిపోయాడు. మిడిల్ ఆఫ్ ది ఇయర్ అంటే అదే 4 months కి చనిపోయాడు. ఓకే, పార్ట్ ఆఫ్ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డిస్ట్రిబ్యూట్ చేయకుండా మనం ఎంట్రీ రాయకుండా పిఎన్ఎల్ సస్పెన్స్ అకౌంట్ ఒక టెంపరీ అకౌంట్ కి రాసుకుంటాము. టు ఎవరండి, క్యాపిటల్ అకౌంట్ బి క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటామండి. గుర్తుపెట్టుకోండి, పిఎన్ఎల్ సస్పెన్స్ అకౌంట్ అని రాసుకుంటాం అనమాట. ఇదిగోండి ఎంట్రీ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. పిఎన్ఎల్ సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు బీస్ క్యాపిటల్. ప్రీవియస్ లెక్కలో ఇలా జరగలేదు. ఎందుకంటే 3,12,000 రూపీస్ ని కూడా మొత్తాన్ని కూడా మనం పిఎన్ఎల్ అప్రాప్రియేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాము. ఎందుకు అంటే మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా లెస్ చేసి, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్, తర్వాత ఇతనికి ఇవ్వాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్స్ కి ఇవ్వాల్సినటువంటి 12% ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా మనం లెస్ చేసుకుని పిఎన్ఎల్ అప్రాప్రియేషన్ అకౌంట్ ని ఈ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసాము. మనకి ఈ సమ్ లో ఈ ఓన్లీ మనకి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఏం లేవు. ఓకే, బ్యాలెన్స్ షీట్ తర్వాత ఏవైతే ప్రాఫిట్స్ ఉన్నాయో వాటిని 4 months కాలానికి అతను చనిపోయాడు కాబట్టి సో మనం దాన్ని మనం క్యాల్కులేట్ చేసి ఇదిగోండి ఇంత వచ్చింది క్యాల్కులేట్ చేసేసి మనం పిఎన్ఎల్ సస్పెన్స్ అకౌంట్ కి రాసుకుంటాము. ఇది బ్యాలెన్స్ షీట్ కి వచ్చేటప్పటికి ఒకవేళ బ్యాలెన్స్ షీట్ కి వస్తే
ఇదిగోండి అసెట్ సైడ్ పిఎండ్ఎల్ సస్పెన్స్ అకౌంట్ అని అసెట్ సైడ్ రాసుకోవాలి, రైట్. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి అతని ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ ఏదైతే ఉందో మనకు ఒకవేళ ఇచ్చి పంపించకపోతే కనుక ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ కలిపి దీని ద్వారా ఇదిగోండి బీస్ క్యాపిటల్ లో కలిపి వెళ్తుంది అనమాట. అది అలా రాసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఇదండి ఎంట్రీ పిఎండ్ఎల్ సస్పెన్స్ అకౌంట్ డేటా టు బీస్ క్యాపిటల్ అకౌంట్ మనకి 18.333 lakhs. ఓకే, ఆ ఎంట్రీ కూడా అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే లైన్ గా ఉన్నదున్న పాయింట్ ప్రకారం వెళ్ళిపోవడమే మనము. ఇదిగోండి ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ విల్ బి క్యాల్కులేటెడ్ 6% పర్ యానం. పార్ట్నర్స్ లోన్ అంటండి, ఇదిగోండి బి లోన్ ఇచ్చాడు కదా, 20 lakhs ఇచ్చాడు లోన్, 20 lakhs. దీని మీద ఇంట్రెస్ట్ ఎంత అంటే 6% అంట. సో మనం 20 ఇంటూ 6% ఇంటూ ఎన్ని మంత్స్ కి మనకి 4/12 ఎంత అమౌంట్ వస్తే అంత. ఎంట్రీ ఏం రాసుకుంటామండి, ముందు లోన్ కి ఎంట్రీ రాయండి. లోన్ తీసుకొచ్చేయాలి కదండి, బుక్స్ లో ఉన్నటువంటి లోన్ ని అతను వెళ్ళిపోతున్నాడు కదండి, ఈ లోన్ కి ఎంట్రీ రాయాలి. లోన్ ఎంట్రీ ఏంటి అంటే ఇదిగోండి బీస్ లోన్ అకౌంట్ డెటార్ 20 lakhs టు బీస్ క్యాపిటల్ అకౌంట్ 20 lakhs, రైట్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ B's loan account data to B's క్యాపిటల్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఎంత అయితే అంత ఇది చెప్పాను కదండి, ఇలా క్యాల్కులేట్ చేసి ఇక్కడ రాస్తాం. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎంట్రీలో ఇక్కడ రాస్తాం. ఎలా చెప్తారో చూద్దాం. ఇది బీస్ లోన్ అకౌంట్ డేటా 20 lakhs టు బీస్ క్యాపిటల్ అకౌంట్ 20 lakhs. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ బీస్ లోన్ అంటే 20 lakhs ఇంటూ 4/12 ఇంటూ ఓకే 6%, 6%. ఇది మళ్ళీ మీరు ఇలా వేయమాకండి, పైన 3:2:1 లో 2/6 వేసాం కదండి, ఇక్కడ ఎందుకు వేయలేదు అనొద్దు. ఇక్కడ ఏంటి అంటే ముగ్గురిది కాదండి లోన్, వీడు ఒకటే తెచ్చుకున్నటువంటి లోన్ కాబట్టి మనం ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. అదేంటంటే ప్రాఫిట్ అందరిది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ అది అయిపోయింది. ఇంకా మొత్తం నేను ఇందాక ఒక మాట చెప్పున్నా మీకు, ఏం చెప్పున్నా నేను ఏమేమి ఇస్తాము అనే దాని గురించి ఇక్కడ రాశాను. ఎక్కడ రాసుకున్నాం మనం, ఇదిగోండి బీస్ క్యాపిటల్, జనరల్ రిజర్వ్, ఓకే, రీవాల్యుయేషన్ ప్రాఫిట్, గుడ్ విల్, ఇంట్రెస్ట్ ఆన్ లోను, ఓకే, తర్వాత 4 months ప్రాఫిట్స్. ఓకే, దాంతో పాటు ఇంట్రెస్ట్ ఆన్ లోను అలాగే లోన్ కూడా రాయాలి కదండి. లోన్ ఇక్కడ రాద్దాంలేండి, లోన్ బీస్ లోన్. లైన్ ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ వెళ్ళిపోదాం, ఆగండి. మనం ఇక్కడ బి లోన్ ఇదిగోండి 20 lakhs, దానికన్నా ముందు జనరల్ రిజర్వ్, అవునా. లైన్ గా మనకి ఇక్కడ క్రెడిట్ అమౌంట్స్ ఉన్నాయి చూసుకోండి. ఇదిగోండి బి, ఇదేంటి ఫస్ట్ రీవాల్యుయేషన్ ఫస్ట్ మొదలు పెట్టారు 8.333, 8.333. ఎక్కడండి రీవాల్యుయేషన్ ప్రాఫిట్ దగ్గర రాద్దాం. ఇవంతా కూడా లాక్స్ లో అండి. 8.333, రైట్. ప్లస్ గుడ్ విల్ కొన్ని గుర్తున్నాయిగా రాసేద్దాం, 1,44 lakhs. జనరల్ రిజర్వ్ ఆయన పార్ట్ ఎంత వచ్చిందంటే జనరల్ రిజర్వ్ ఎంట్రీలో చూద్దాం మనం ఒకసారి. జనరల్ రిజర్వ్ వచ్చేటప్పుడు బీస్ పార్ట్ 55 lakhs. జనరల్ రిజర్వ్ 55 lakhs, ఓకేనా. తర్వాత బీస్ క్యాపిటల్ మనకి సమ్ లోనే ఉంది 110. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కూడా మనం క్యాల్కులేట్ చేసాము 0.40, ఓకే, రైట్. తర్వాత 4 months ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయి చూద్దాం, నాకు గుర్తులేదు. బీస్ లోన్ వచ్చేటప్పటికి 20. 4 months ప్రాఫిట్స్ ఒకటి మిస్ చేసాం మనం. 4 months ప్రాఫిట్స్ వచ్చేటప్పటికి పిఎన్ఎల్ సస్పెన్స్ అకౌంట్ 18.33 రాసేసాం కదా మనం, రాయలేదా? 4 months ప్రాఫిట్స్ 18.33, ఇక్కడ 18.333. ఇంతేనండి. ఈ అమౌంట్స్ అన్ని మనం యాడ్ చేసేస్తే మనం ఎగ్జిక్యూటర్స్ కి ఇవ్వాల్సింది వచ్చేస్తుంది. ఎగ్జిక్యూటర్స్ కి ఇవ్వాల్సినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇదిగోండి, మీకు ఐడియా ఉందా, మనం అకౌంట్ లో కూడా రాసుకునే వాళ్ళం ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ కి. ఇదిగోండి ఎంట్రీ, మొత్తం అమౌంట్స్ అన్ని కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి అమౌంట్ ఇది 356.066 lakhs. బీస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ఇక అయిపోయింది, దానికి ఇచ్చి పంపించేయబోతున్నాం టు బీస్ ఎగ్జిక్యూటర్స్ అకౌంట్. ఇదిగోండి ఇక్కడ రాశారు ఆల్రెడీ 110 అతని క్యాపిటల్, బ్యాలెన్స్ షీట్ నుంచి తీసుకొచ్చాము. 8.333 అనేది ఏమో ప్రాఫిట్, తర్వాత 55 ఏమో
మనకి జనరల్ రిజర్వ్ అనుకుంటా అంతేనా. తర్వాత 144 గుడ్ విల్, 18.333 ప్రాఫిట్, పిఎండ్ఎల్ అకౌంట్ సస్పెన్స్ అకౌంట్ ఇది. తర్వాత ఈ 8.333 రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అండి. 20 అనేది బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లోన్ మీద ఇంట్రెస్ట్. ఈ అమౌంట్స్ అన్ని యాడ్ చేసి ఇంత వచ్చింది. బీస్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు బీస్ ఎగ్జిక్యూటర్స్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ ఏంటి, ఎంత అమౌంట్ ఇచ్చారని చెప్పారు చూడండి అండి. పార్షియల్ అమౌంట్ పే చేసేసాము. ఇదిగోండి ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ లో ఏమన్నారు చదవండి. ఏ సమ్ ఆఫ్ 50 lakhs టు బి పెయిడ్ ఇమ్మీడియట్లీ పే చేస్తే ఏం రాస్తాం, బీస్ ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ రాసుకుంటాం ఆ 50 lakhs కి. నెక్స్ట్, అండ్ ద బ్యాలెన్స్ టు బి పెయిడ్ ఆన్ 1st December 2021 టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. చూద్దాం. ఇదిగోండి, బీస్ ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్ 50 lakhs అమౌంట్ ఇమ్మీడియట్ గా పే చేసాము, పార్షియల్ అమౌంట్. తర్వాత ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేసి 10% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ డ్యూ కి రాసుకున్నాం మనం. ఇంట్రెస్ట్ అకౌంట్ ఎటార్ టు బీస్ ఎగ్జిక్యూటర్స్ అకౌంట్. తర్వాత లాస్ట్ ఎంట్రీ అది కూడా పే చేసేసాం కాబట్టి ఏది ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అంటే 3,56,000 లో మనకేంటి ఈ 56 lakhs 0.066 lakhs నుంచి ఈ 50 తీసేస్తే ఓకే వచ్చినటువంటి అమౌంట్ ప్లస్ ఈ 10.222 యాడ్ చేస్తే 316.268 lakhs మనం పే చేసేసాం. బీస్ ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇంత అమౌంట్ డ్యూ టు బీస్ ఎగ్జిక్యూటర్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ పెయిడ్. సింపుల్ గా చూడండి, సమ్ చూసుకోండి. మనకి 18th ప్రాబ్లం కన్నా ఇది ఈజీ. 18th కొంచెం టఫ్ గా ఉంది. ఓకే, 19th చాలా ఈజీగా ఉందండి, సింపుల్ గా ఉంది ప్రాబ్లం. ఓకే, 19th ప్రాబ్లం పేజ్ నెంబర్ 320. ఓకే అండి, చూడండి మొత్తం 18th 19th ఒకేసారి కలిపి మీరు అర్థం చేసుకుని చేస్తేనే అసలు ఆ వేరియేషన్ ఏమైతే ఉందో అది అర్థం అవుతుంది. రెండు చేసుకోవాలి ఒకేసారి, అర్థం చేసుకుని చెయ్యండి. ఓకే, ప్రాబ్లం నెంబర్ 19 పేజ్ నెంబర్ 320. ఓకే అండి.